మక్క గారెలకి ఏమేం కావాలి? మనకు ఎక్కడ అయినా కానీ మక్కెన్లు దొరుకుతుంటాయి, లేత మక్కెన్లు, పచ్చి మక్కెన్లు దొరుకుతాయి. 3 కంకులు ఒలిసాను. ఇలా ఉంటాయి మక్కలు. మనం ఇవి ఒలుసుకొని కొంచెం పొట్టు పొట్టు ఉంటే చెరిగేసుకోవాలి. తర్వాత ఈ గ్రైండర్లో పోసుకుందాము. తర్వాత ఫస్ట్ జీలకర్ర వేద్దాం. మక్కలు డైరెక్ట్ జీలకర్ర వేసుడు. ఇలా అన్నీ మొత్తం డైరెక్ట్ వేసుడే. కొన్ని ఐటమ్స్ తర్వాత వేస్తా. ధనియాలు అంటే ధనియాలు ఉంటే ధనియాలు, లేకుంటే పొడి వేసుకోవచ్చు. నేను పొడి వేస్తున్నాను, ధనియాల పొడి. ఓకే. పసుపు అంటే క్వాంటిటీస్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇంకా తగినంత మనకు మక్కలు తగినంత మనం వేసుకుంటే బాగుంటుంది. ఇది కారము. తర్వాత మనము సాల్ట్. ఓకే. సాల్ట్ ఈ మక్కలకి ఎక్కువ పట్టది, కొంచెం. తర్వాత మంచిగా స్వీట్గా వస్తాయి. మనం ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. ఓకే. అంటే ఓన్లీ షుగరా? బెల్లం కూడా వేసుకోవచ్చు? బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. కానీ బెల్లం కంటే ఎక్కువ షుగర్ బాగుంటుంది. ఓకే, ఫ్లేవర్ వస్తుంది. మళ్ళీ ఆనియన్స్, రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టాను. ఓకే. ఇది ఇంకా వాటర్ ఇట్లా ఏం పోయొద్దు. ఈ ఆనియన్స్ వచ్చిన పదనే ఈ మొక్కలకు సరిపోతుంది. ఓకే. ఇంకా వాటర్ సపరేట్ గా అవసరం లేదు. 2 చిన్న సైజ్ ఆనియన్స్ సరిపోతుంది. డైరెక్ట్ గ్రైండ్ చేయడమే. ఇది గ్రైండ్ చేయాలా? ఓకే. తర్వాత ఇవి మనము గ్రైండర్ చేసినాక పైకి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు. ఓకే. ఓకేనా? గ్రైండర్ చేసుకొస్తాను. మెత్తగా దంగిపోయింది. మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ కావాలి. అన్ని కలిసిపోయినాయి. ఒక్క చుక్క కూడా వాటర్ మనం వేయలేదు. వాటర్ లేకుండా స్మూత్ పేస్ట్ అయింది. దీంట్లో కొంచెం మనం కరివేపాకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఓకే. ఇది కొత్తిమీర అయితే స్మెల్ బాగా. మళ్ళీ ధనియాలు కూడా వేసుకోవచ్చు, బాగానే పడతాయి. ధనియాల పొడి వేసుకున్నాము. ఇది పెసరపప్పు 1 గంట సేపు నానితే ఇలా అవుతుంది. ఇది కూడా మనం ఇలా వేసుకుందాము. వారం రోజుల్లో కానీ గారెలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇట్లా